భారత్ సొంతంగా ఆయుధాలను తయారు చేసుకోనుందా? ఇప్పటి వరకు క్షిపణుల తయారీ చేపట్టిన ఇండియా ఇకపై ఆయుధాలను సిద్ధం చేసుకోనుందా? ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ముందడుగు వేయనుందా? లెట్స్ వాచ్. AK-203 వినడానికి సింపుల్ గా ఉన్నా దీని పనితీరు మాత్రం అత్యద్భుతమని సైనిక నిపుణులు అంటున్నారు. ఇంతటి ఘనమైన ఆయుధం భారత్ లోనే తయారవడం మరింత అద్భుతమని చెబుతున్నారు. మరి అదెక్కడ ఉత్పత్తి కానుంది అనేది లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉత్తరప్రదేశ్లోని అమేథీ ఇప్పుడు రక్షణ ఉత్పత్తుల్లో సరికొత్త కేంద్రంగా అవతరించనుంది. అమేథీలో ఏర్పాటు చేసిన ఆయుధ కర్మాగారంలో ఏకంగా 6 లక్షల AK-203 అసల్ట్ రైఫిల్స్ ను ఉత్పత్తి చేయడానికి సంబంధించి రష్యాతో ఒప్పందానికి భారత రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది. భారత సాయుధ బలగాలను ప్రస్తుతం వాడుతున్న ఇన్సాస్ రైఫిల్స్ స్థానంలో దశలవారీగా ఈ అధునాతన కలష్మీకోవ్ శ్రేణి రైఫిల్స్ వచ్చి చేరనున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే నెల 6వ తేదీన భారత పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో దీనికి సంబంధించి భారత్ రష్యాల మధ్య కీలక ఒప్పందం కుదరనున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని అమేథీ సమీపంలో AK రకానికి చెందిన శక్తివంతమైన రైఫిళ్ల తయారీ యూనిట్ను చాలా సంవత్సరాల కిందటే నెలకొల్పింది రష్యా. భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా రష్యా దీన్ని నెలకొల్పింది. ఈ యూనిట్లోనే రష్యా ఔటోమాట్ కలష్నికోవ్ రైఫిళ్లను తయారు చేసింది. AK-47 సహా ఆ సిరీస్కు చెందిన అన్ని రకాల రైఫిళ్లు అమేథీ యూనిట్లోనే తయారవుతున్నాయి. ఈ సిరీస్లో రష్యా కొత్తగా అభివృద్ధి చేసిన AK-203 అసాల్ట్ రకానికి చెందిన రైఫిళ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇండో రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ JVలో భాగంగా వీటిని ఉత్పత్తి చేయనున్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్, కల్నోషికోవ్ కన్నెట్స్, రోసోబోరోనెక్స్ ఫోర్టులు ఈ జాయింట్ వెంచర్లో భాగస్వాములు. JVలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుకు మెజార్టీ వాటా ఉంది. ఉత్తరప్రదేశ్లోని కొర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ AK-203లను ఉత్పత్తి చేయనున్నారని తెలుస్తోంది. కనీసం 7.5 లక్షల AK-203 అసాల్ట్ రైఫిళ్లను కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ఒప్పందాల విలువ 5,000 కోట్లు. 10 ఏళ్ల కాల వ్యవధిలో ఈ 7.5 లక్షల AK-203 రైఫిళ్లను భారత ఆర్మీకి అప్పగించనుంది. భారత్ నినాదమైన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇరు దేశాల సంయుక్త భాగస్వామ్యంలో AK-203 రైఫిల్స్ ఉత్పత్తి జరుగుతోంది. మొదటి 70,000 రైఫిల్స్ కు సంబంధించినంత వరకు రష్యా తయారీ విడిభాగాలను వాడతారు. తర్వాత ఇరు దేశాల మధ్య ఈ రైఫిల్స్ తయారీకి సంబంధించి సాంకేతికత బదిలీ పూర్తయి భారత్లోనే తయారైన విడిభాగాలతో ఉత్పత్తి మొదలవుతుంది. మొదటి 70,000 రైఫిల్స్ వచ్చే ఏడాది భారత సైనిక బలగాలకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ ఒప్పందానికి డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ DSC తుది ఆమోదముద్ర వేసిందని రక్షణ వర్గాల విశ్వసనీయ సమాచారం. భారత వాయుసేనకు GSAT-7C శాటిలైట్, దాని సంబంధిత ఉపకరణాల కొనుగోలు నిమిత్తం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. 2,236 కోట్ల నిధులను ఇందుకోసం కేటాయించింది. భారత వాయుసేన సాంకేతిక సమాచార వ్యవస్థల ఆధునికీకరణకి సంబంధించిన అవసరాల కోసం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద ఈ ప్రతిపాదనను ఆమోదించినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. గాల్వాన్ సంఘటన తర్వాత ప్రభుత్వం సైన్యానికి అత్యవసరంగా నిధులు విడుదల చేసింది. అక్కడి నుంచైనా 500 కోట్ల వరకు విలువ చేసే ఆయుధాలను కొనుగోలు చేసేందుకు సైన్యానికి ఆర్థిక అధికారాలు ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత సైన్యం అమెరికా నుంచి 72,400 అసాల్ట్ రైఫిళ్ల కోసం ఆర్డర్ ఇవ్వనుంది. గతేడాది సైన్యం అమెరికా నుంచి 700 కోట్ల విలువ చేసే ఆయుధాలను కొనుగోలు చేసింది. అమెరికా నుంచి కొత్తగా కొనదలుచుకున్న సింగ్ సాయర్ అసాల్ట్ రైఫిళ్లు కూడా తమ చేతికి అందితే భారత సైన్యానికి గల 8 లక్షల రైఫిళ్ల అవసరం పూర్తిగా తీరినట్లే అవుతుందని సైనిక నిపుణులు వెల్లడించారు. ఇక అమేథీ సమీపంలోని కోర్వాలో మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా నెలకొల్పిన ఆయుధ కర్మాగారం నుంచి AK-203 రైఫిళ్లు సైన్యానికి గల మిగిలిన అవసరాలకు సరిపోతాయని వివరించింది. అయితే వీలైనంత వరకు చర్చలతోనే సమస్యలను పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో మరోసారి చైనాతో కమాండర్ స్థాయి అధికారుల చర్చలకు భారత సైన్యం సమాయత్తమవుతోంది. మరోవైపు పరిస్థితి అదుపు తప్పి పొరుగుదేశం యుద్ధానికి తెగబడితే ఎదుర్కోవడానికి కూడా సమాయత్తమవుతోంది. ఇక AK-203 ప్రపంచ శ్రేణి ఆయుధాల్లో అత్యాధునికమైంది. అమెరికా అమ్ముల పొదిలోని ఆయుధాల కన్నా శక్తివంతమైంది. శత్రువును చీల్చి చెండాడే ఆయుధమిది. ఇండియన్ ఆర్మీకి ఇవి అందిన వెంటనే ప్రపంచంలోని బలవంతమైన సైన్యాల్లో మనది చేరిపోతుంది. ఇక భారత సైనికుల ముందు కుప్పిగొంతులు వేయటం అంత ఈజీ కాదు. ఇన్సాస్ ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్
భారతదేశంలోనే తయారైన ఇప్పటి వరకు ఇండియన్ ఆర్మీ వాడుతున్న ఆయుధం AK-47 నకలుగా తయారైన ఈ తుపాకీ అధిక బరువు, పొడవుతో సైనికులకు ఇబ్బంది కలిగిస్తోంది. శత్రువుతో పోరాడేప్పుడు అవస్థలకు గురిచేస్తోంది. దశాబ్ద కాలంగా ఇదే స్టాండర్డ్ ఆయుధం. పెరుగుతున్న సాంకేతికత నేపథ్యంలో టెక్నాలజీకి తగినట్టుగా ఆయుధాలు కూడా రూపాంతరం చెందాయి. దీన్ని భర్తీ చేసేందుకు భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నమే AK-203. 2018లో ఇంట్రడ్యూస్ అయిన ఈ రైఫిల్ వరల్డ్ వైడ్ సూపర్ రైఫిల్స్ లో ఒకటి. ప్రస్తుత కాలానికి తగినట్టుగా తయారు చేయబడిన ఆయుధం AK-203. AK-47 నమూనాను పోలి ఉన్న దానికంటే శక్తివంతమైంది, అత్యాధునికమైంది. ఒక్కసారి ట్రిగర్ నొక్కితే నిమిషానికి 600 బుల్లెట్స్ దూసుకుపోతాయి. 400 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదిస్తుంది. అలాగే ఇన్సాస్తో పోలిస్తే బరువు తక్కువ. ఇన్సాస్ రైఫిల్ మ్యాగజైన్ లేకుండానే 4.5 కిలోలుంటే AK-203 మాత్రం మ్యాగజైన్తో కలిపి 4 దీంతో సైనికులకు భారం కాకుండా ఉంటుంది. అలాగే దీని వెనుక భాగాన్ని మడిచే సౌకర్యం ఉండడంతో ఉపయోగించినప్పుడు పట్టుకోవడానికి, శరీరంపై ధరించడానికి సులభంగా ఉంటుంది. దీని మెకానిజం కూడా ఇన్సాస్తో పోలిస్తే AK-203 100% సమర్థవంతమైంది. ఎన్నిసార్లు వినియోగించినా బుల్లెట్స్ స్ట్రక్ అయ్యే సమస్య లేదు. ఈ విషయంలో చేసిన ఎన్నో రకాల పరీక్షలను సమర్థవంతంగా దాటింది 203. AK-203 ఏ విధంగా చూసినా ఇన్సాస్ కంటే మెరుగైంది. అంతేకాదు, ప్రపంచ శ్రేణి ఆయుధాల్లో మేటి అయింది. దీన్ని ఉపయోగించడం కూడా చాలా సులభతరం. అందుకే ఇండియన్ డిఫెన్స్ దీనివైపు మొగ్గు చూపింది. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆయుధాలను పరిశీలించి AK-203కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని తయారీ పూర్తయిన వెంటనే ముందుగా కశ్మీర్ బలగాలకు ఇది చేరనుంది. కశ్మీర్లోని ఉగ్రవాదులతో పాకిస్తాన్ ఆర్మీతో యుద్ధం చేస్తున్న సైనికులు ఇకపై ధైర్యంగా పోరాడేందుకు ఇది సహకరించనుంది. ఆర్మీతో పాటు నేవీ, ఎయిర్ ఫోర్సులకు కూడా వీటిని అందించనుంది. అలాగే రాష్ట్ర పోలీసులకు కూడా వీటిని అందించే ఆలోచనలో ఉంది ఈ భారత ప్రభుత్వం. మొత్తంగా కొన్ని రోజుల్లోనే భారత సైనిక బలగాలన్నీ AK-203 శత్రువును ఏకిపారేనున్నాయి. తాజా ఒప్పందంతో అతి త్వరలోనే భారత్ అమ్ముల పొదులకి AK-203 రైఫిల్స్ రానున్నాయని తెలుస్తోంది. దీని రాకతో ఇక సైన్యం మరింత బలోపేతమవుతుందని సైనిక నిపుణులు అంటున్నారు. భారత అమ్ముల పొదిలోకి AK-203 రానుంది. అయితే ఇది భారత్ లోనే తయారవుతూ ఉండడం హర్షించదగ్గ పరిణామమని విశ్లేషకులు అంటున్నారు. ఆత్మనిర్భర్ లో భాగంగా రూపొందుతున్న ఈ రైఫిల్స్ సైన్య బలోపేతానికి తోడ్పడతాయనడంలో సందేహం లేదు.